లాస్ట్ వీడియోలో మా సిస్టర్ కి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్. సక్సెస్ఫుల్ గా తాంబూలాలు మార్చుకోవడం కంప్లీట్ అవ్వగానే భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాం. మా అత్తయ్య తినేటప్పుడు కొంచెం డిస్టర్బ్ చేద్దామని వీడియో తీసుకుంటూ ఇలా అయితే వచ్చాను. తినను అని చెప్పి పక్కన పెట్టేసింది. సరే సరే తినలే, వీడియో తీయను అని చెప్పాను. ఫుడ్ దగ్గరకు వచ్చినప్పటి నుండి తినమంటే తినకుండా ఈ స్టిక్ పట్టుకొని తిరుగుతూ ఆడుకుంటూ ఉంది మా అమ్మ అయితే. ఇంకా 2 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళేం చేస్తున్నారు చూసేయండి మీరే. పాపం చిన్ని పిల్లలు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. మా తమ్ముడు ఇంకా హస్బెండ్ అంత కష్టపడుతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలను చెప్పండి. అందుకే నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను. అంతగా ఏం హెల్ప్ చేశానని మీకు డౌట్ రావచ్చు, నేనే చెప్తాను. స్వీట్ గా అందరికి పాయసం అయితే సర్వ్ చేశాను. లాస్ట్ వీడియోలో మనకు ఒక కామెంట్ వచ్చింది, ఇలాంటి ఫంక్షన్స్ లో బ్లాక్ వేసుకోకూడదని. థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్ అండి. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. బట్ నేను ఆ పర్టికులర్ డే ఎందుకు వేసుకున్నానంటే మహాశివరాత్రి రోజు ఈ ఈవెంట్ అయితే మా ఇంట్లో జరిగింది. సో అందుకే బ్లాక్ అయితే వేసుకున్నాను. శివుడికి రిలేటెడే కాబట్టి. అంతా కంప్లీట్ అవ్వగానే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే అయిపోయింది. ఏమైనా తిందామని నేను సాయి బయటకు వచ్చాం. స్నాక్స్ ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఒక మొహిటో అయితే ఆర్డర్ చేసుకున్నాం. బట్ చాలా పుల్లగా అనిపించింది. టేస్ట్ అయితే ఓకే, బట్ కొంచెం పుల్లగా అనిపించింది. సాయి ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారి చూసేయండి. నార్మల్ గా బిర్యానీలో ఇంకా బటర్ మిల్క్ లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాడు లెమన్స్, బట్ స్టిల్ సాయి కూడా పుల్లగా అనిపించింది. ఇంతకీ డ్రింక్స్ లో మీకే డ్రింక్ ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే థమ్స్ అప్ అంటే చాలా ఇష్టం, బట్ ఇప్పుడైతే తాగట్లేదు. ఎందుకంటే కొంచెం హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ టైంలో. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా ఫాలో చేయండి. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.